వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే చిట్ లిఫ్ట్ చేసిన తర్వాత షూటీస్ ఎలా ఇవ్వాలి అన్న టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 45 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో ఓన్లీ మన కపిల్ గ్రూప్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ఐటీ, కపిల్ హోమ్స్, కపిల్ ప్రాపర్టీస్ అండ్ హెచ్ఎంటీవీ అండ్ హెన్స్ ఇండియా, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో మనకేంటంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకేంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది సబ్స్క్రైబర్ల సౌకర్యార్థం. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం టోటల్గా డిజిటల్గా మనకేంటంటే పేమెంట్స్ అయినా, యాక్షన్స్ అయినా ఎవ్రీథింగ్ కూడా మన ఆన్లైన్లో మనం ఇది చూడొచ్చు. సో మనకేంటంటే ఆన్లైన్లో ఎవ్రీ మంత్ మనకేంటంటే 1 lakh నుంచి 1 crore వరకు కూడా చిట్స్ అనేది మనకు అందుబాటులో ఉండడం జరుగుతుందండి. సో మనకు వివరాల్లోకి వెళ్తే, ఈ చిట్ లిఫ్ట్ చేసిన తర్వాత మన షూటీస్ ఇవ్వడం అనేది ఒక కాన్సెప్ట్లో చాలామంది అడిగిన డౌట్ ప్రకారంగా మనకి ఏంటంటే ఈ వీడియో చేయడం జరిగిందండి. సో చిట్స్ లిఫ్ట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ డే ఏ రోజు అయితే యాక్షన్ అవుతుందో ఆ రోజు నుంచి మనకి ఏంటంటే నెక్స్ట్ డేనే మనకి ఏంటంటే షూటీ ఫామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ షూట్ ఫామ్ అనేది పేపర్ అండ్ A3 సైజ్ పేపర్లో మనకు బోత్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా ఒకటి ఏంటంటే మనకు ఫొటోస్ పెట్టుకోవడానికి, ఇంకోటి ఏంటంటే ఇంకో పేపర్, అంటే 2 పేపర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి షూటీస్లో. సో మనం ముందు భాగంలో మనకి ఏంటంటే ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అండ్ మిగతాది కూడా గ్యారంటర్ 1, గ్యారంటర్ 2, గ్యారంటర్ 3 అనేది అందులో మెన్షన్ చేయబడబడుతుందండి. సో ముందు భాగంలో మనకి ఏంటంటే మామూలు నార్మల్గా నేమ్ ఏంటి, షూటీస్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూడగానే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తూ ఫిలప్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎవరైతే మీరైతే షూటీస్ పెట్టిస్తారో వాళ్ళకి ఏంటంటే సిగ్నేచర్స్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో అదేవిధంగా ఇంకో పేపర్లో వచ్చేసి ఫోటో కాపీ ఉంటుంది. సో ఆ ఫోటో కాపీ కింద మనం సిగ్నేచర్ చేసి ఇవ్వాల్సి ఉంటుందండి. సో మనకేంటంటే షూటీస్ ఇది చాలా అందం, మనకి ఏంటంటే ట్రబుల్గా వచ్చినటువంటి ఇది ప్రాబ్లం. షూటీస్ ఏంటంటే మనకు చిట్స్లో మన పేమెంట్ మెథడ్ని బట్టి, ఓకేనా, మీరైతే చిట్టు కడుతున్నటువంటి మీరు పేమెంట్ యొక్క ట్రాక్ని బట్టి అండ్ మీ ఫ్యూచర్ లాబిలిటీని బట్టి, అంటే ఫ్యూచర్లో మీరు ఎంత అమౌంట్ కడుతున్నారో ఆ ఫ్యూచర్ లాబిలిటీని బట్టే మనకి ఏంటంటే షూటీస్ అనేది కంపెనీ అడగడం జరుగుతుందండి. సో చాలామందికి ఉన్న నెగిటివ్ ఏంటంటే చాలా షూటీస్ అడుగుతారు, అడిగిన షూటీస్ కరెక్ట్ ఉండవు. అది అంటే మీరు కరెక్ట్గా ఏంటంటే మీకు ఎప్పుడైతే షూటీ ఫామ్ మీకు కరెక్ట్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా మీకు ఏదేది కావాలో అని చెప్పేసి మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే అంత రిస్క్ పడవలసిన అవసరం ఉండదు. ఒక్కటేసారి మీరు ఏంటంటే ఒక గ్యారంటర్ దగ్గర పోయినప్పుడు మీకు పర్టికులర్గా మీరు అతని దగ్గర మొత్తం టోటల్గా మీరు కలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ ఆ ప్రాబ్లం జరగదండి. సో మీరు ఇచ్చేటప్పుడే ఏదైతే షూటీస్ మీకు కంపెనీకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు నేను బోర్డుపై తెలిపిన ప్రకారంగా మీరు మొత్తం టోటల్గా మీరు ఇవ్వగలిగితే, అక్కడ పర్ఫెక్ట్గా మీకు ఇవ్వగలిగితే మళ్ళీ మీకు కాల్స్ రావు, డాక్యుమెంట్ అనేది రిటర్న్ కావండి. సో ఇది పర్ఫెక్ట్గా మీరు ఈ విధంగా అటాచ్ చేసి మీకైతే మీకు దగ్గర ఉన్నటువంటి మీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మీకు ఇచ్చినట్లయితే మీకు డాక్యుమెంట్ అనేది తొందరగా ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ షూటీస్ అయినా, గవర్నమెంట్ షూటీస్ అయినా, బిజినెస్ షూటీస్ అయినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, సో మనకు ప్రైవేట్ షూటీస్ అయితే ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్కి అయితే ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇక్కడ బోర్డు పైన మీరు మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో మనం ప్రైవేట్ షూటీస్ పెట్టిస్తే ఏంటంటే మనకు అతని దగ్గర నుంచి ఆధార్ ఒకటి అండ్ ఫోటో కాపీ, ఒరిజినల్ ఫోటో కాపీ, ఆధార్ జిరాక్స్ అండ్ జాబ్ ఐడి జిరాక్స్ అండ్ 3 months పే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంటు అండ్ పవర్ బిల్ ఉంటే పవర్ బిల్ జిరాక్స్, అంటే ఓన్ హౌస్ ఉంటే మనకు పవర్ బిల్ జిరాక్స్ అనేది, ఇవన్నీ కూడా మీరు చేసి ఒక పిన్గా చేసేసుకొని అండ్ షూట్ ఫామ్ బ్యాక్ సైడు అండ్ ఫోటో అండ్ దాని పక్కన మీరు సిగ్నేచర్ చేసేస్తే పర్ఫెక్ట్ మీకు అక్కడ క్లీన్ అవుతుందండి. సో మీకు ఏంటంటే కొంతమంది మీరు ఒకటిచ్చి ఒకటి ఇవ్వకుండా మళ్ళీ పంపించి మళ్ళీ డాక్యుమెంట్ రిటర్న్ ఈ విధంగా మనకు ఏంటంటే లేట్ అవుతుంది. సో మీరు ఇచ్చిన షూటీస్ మీరు పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే మీకు తొందరగా మీకు అనేది బిడ్ అనేది రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తొందరగా చిట్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అదేవిధంగా గవర్నమెంట్ షూటీ విషయానికి వచ్చేసినా కూడా మనకు ఆధార్ జిరాక్స్ అవసరం ఉంటుంది అండ్ పవర్ బిల్ జిరాక్స్ అవసరం ఉంటుంది అండ్ ఫోటో కాపీ, అంటే ఇది ఏంటంటే ఇది ఒరిజినల్ కావాలి, ఇది ఏంటంటే జిరాక్స్ యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ జాబ్ ఐడి జిరాక్స్ అండ్ 3 months పే స్లిప్స్ విత్ సీల్, అంటే గవర్నమెంట్ కాబట్టి స్టాంప్స్ ఉంటాయి, లేకపోతే ఇప్పుడు అందుబాటులో లేకపోతే ఇక్కడ మనకు 3 months మళ్ళీ స్టేట్మెంట్ అవసరం వస్తుందండి. ఆన్లైన్లో తీసుకున్నట్లయితే ఇక్కడ 3 months పే స్లిప్స్, 3 months మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో ఒక వ్యక్తికి సంబంధించిన మొత్తం కూడా డీటెయిల్స్ ఇవి ఇస్తే మనకు సరిపోతుందండి. అదేవిధంగా బిజినెస్ వాళ్ళ షూటింగ్ విషయాన్ని తీసుకొస్తే అతను ఆధార్ అండ్ ఫోటో కాపీ ఒరిజినల్ అండ్ పవర్ బిల్ జిరాక్స్ అండ్ పాన్ కార్డ్ జిరాక్స్ అండ్ 3 years ఐటీ అనేది ఇండివిజువల్గా, అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ ఫైల్ చేసుకున్నటువంటి 3 years ఐటీ అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ ప్రూఫ్గా మీరు జిఎస్టీ కానీ అది కానీ ఇక్కడ పెట్టొచ్చండి. టోటల్గా ఏంటంటే బిజినెస్ సంబంధించింది కూడా ఈ ప్రూఫ్ మనం పెట్టొచ్చు.
సో ఇందులో ఏదైనా మీకు ఇండివిజువల్గా మీకు లేనప్పుడు ఏంటంటే మళ్ళీ దీన్ని డాక్యుమెంట్ పోవడం, రిటర్న్ రావడం, లేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు షూటీసీ పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా ఇచ్చినట్లయితే కంపల్సరీ మీకు ఏంటంటే తొందరగా డాక్యుమెంట్ అప్రూవల్ అయ్యి తొందరగా మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి తొందరగా మీరు బిడ్ అనేది చేసుకోవాల్సింది ఉంటుందండి. సో మీకు ఏంటంటే షూటీస్ విషయంలో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్ డయల్ చేయండి. అండ్ చిట్స్ విషయంలో మీకు ఏంటంటే www.hyderabadchits.com వెబ్సైట్కి పోయినా కూడా మీకు ఏంటంటే పూర్తి డీటెయిల్స్ అందులో ఉంటుంది. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నోట్ ఏంటంటే ఇక్కడ ఆల్ పేపర్స్ మీద ఏంటంటే మీరు తీసుకున్నప్పుడు ఏ పేపర్స్ మీద అంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఏ యొక్క గ్యారంటర్దైనా పిఎస్ ఏదైనా కూడా అతను ఇస్తున్నాడంటే అతని యొక్క సెల్ఫ్ సిగ్నేచర్స్ అనేది కంపల్సరీ మస్ట్ ఉంటుంది. సో అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్ డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.